నమస్తే, నేను మీ సతీష్. దొంగ ఓట్లు మూడు ముక్కలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకి వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏంటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఒకవైపునేమో దొంగ ఓట్లు, ఈ రోజున మా ఓటర్లు వేరు అన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా. ఒకటి పొన్నూరు, ఇంకోటి మంగళగిరి. అలాగే ఇంకో వైపుని చూస్తే మూడు ముక్కలాట, అమరావతి రాజధాని చంపేసి మూడు ముక్కలాట ఆడుతూ ఈ రోజున హైదరాబాద్ మళ్ళీ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి ఏది వైవి సుబ్బారెడ్డి గారు దాన్ని రాజ్యసభలో ఆయన ప్రతిపాదన పెడతారట. ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు? చాలామంది దీన్నే కొంచెం నాటుగా మంగళవారం మాట్లాడంటారండి శాస్త్రలో. ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రజలకి సర్వీస్ చేసి వాళ్ళ విధానాల ద్వారా ప్రజలను ఒప్పించి మెప్పించి అధికారంలో రావాలి. కొత్తగా అధికారంలోకి వచ్చే వాళ్ళు వాళ్ళ విధానాలు చెప్పి వాళ్ళని నమ్మబలికి కనీసం వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పి వాళ్ళు నమ్మించగలిగితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఆ పని వాళ్ళు చేశారు, నమ్మించగలిగారు, ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయగలిగారు విజయవంతంగా. అయిన తర్వాత మరి ఏం చేశారు? వాళ్ళు పచ్చి మోసం చేశారు. భూములు ఇచ్చిన రైతుల్ని దాగా చేశారు. ప్రభుత్వానికి రైతులకి మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అలాగే ఇచ్చిన హామీలు సిపిఎస్ రద్దు, జీతాలు పెంచుతాం, ఇలాంటివన్నీ తొంగలో దొక్కేశారు. ఏదో సంక్షేమం పేరిట ఏదో ముసుగులో దోపిడీ చేస్తున్నారు. ఇసుక, మద్యం, లిక్కర్ అమ్మకపోతే మనకి సంక్షేమ పథకాలు అలాగిస్తాం, నువ్వేం చెప్పు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వచ్చి మద్యం మీద ఆదాయంతో ఎలా చేద్దామని చెప్పుకున్నావు. ఇలాంటి ప్రశ్నలు అనేక వస్తాయి. దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. దానికి ఏం చేస్తారంటే అదర్ రోడ్డు మీద బురదేస్తారు. అసలు మాట్లాడకుండానే గొంతు నొక్కుతారు. నిరసన, నిర్బంధం. ఇది ఈ లోపల దొంగ ఓట్లు. మరి ఓట్లు వేయరు కదా జనం, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతాయి. మరి దాన్ని ఏం చేయాలి? రేపు గెలవాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకోవాలి. తమకు కావాల్సిన రెడ్లందరినీ, అంటే చుట్టాలైన వాళ్ళని అందరినీ మంచి మంచి కీ పోస్టులో పెట్టి, మన పోస్టింగ్ ఇచ్చాడు చూడండి, ప్రమోషన్లు అయ్యాయి. ఆ లిస్ట్ చూసారు, వరుస పెట్టి తోకలో. పైగా 3 సినిమాలు తీశాడు తోక దాచుకున్న రెడ్డి గారు ఒక ఆయన. యాత్ర 2 అని ఆయన అంటాడు, నన్ను ఏదో ఉద్ధరిస్తాను, నా రాష్ట్రం, నా ప్రజలు, నా ప్రాంత ప్రజల అభివృద్ధి. నువ్వేం చేస్తావు అభివృద్ధి? నువ్వు స్టూడియో కడితే వాళ్ళు ఏమో అభివృద్ధి అవుతారు. ఇలా కూడా మాట్లాడచ్చు. నిజంగానే అక్కడ ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ వస్తే బాగుపడుతుంది ఏరియా. కానీ నీకన్నా బాగా తోపులు తురుములు బాగా చేసిన వాళ్ళని దారుణంగా లాగేసుకున్నారు. వాళ్ళని తోలేశారు ఇక్కడి నుంచి. రామానాయుడు స్టూడియో కడతానంటే అక్కడ వైజాగ్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టేశారు. అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు ఏం చేశారు? ఇలాంటివన్నీ చూసిన తర్వాత చిత్తశుద్ధి ఉందా లేదా నీకు? నువ్వు సినిమా తీసి పెట్టినందుకు నీ దొబ్బెట్టేశారు అనేటువంటిది ఆలోచన వస్తుంది ఎవరికన్నా. ఏంటండి ఇంకా ఓట్ల ప్రహసనం. ఈ రాష్ట్రంలో ఆయన ఇప్పుడు చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి, మా ఓటర్లు వేరే ఉన్నారని. అప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళు ఎటకారు వాడారు పాపం. ఆ అసలు సంగతి ఏంటంటే 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు. ఇప్పుడు ఎలక్షన్ 2-3 విడతలు చేశారనుకో, ఇక్కడ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ వాళ్ళు బస్సులు వేసి అక్కడ పెట్టేస్తారన్నమాట. తిరుపతి ఉప ఎన్నిక చేశారు కదా, తీర్థయాత్రలకు వచ్చారు, ఫంక్షన్లకు వచ్చాము, సిగ్గు లేకుండా. అధికారులు సహకరించకపోతే జరగదు అది. వీళ్ళు ఎవరైనా పట్టించారనుకోండి, పోలీసు వాళ్ళు ఏళ్ళనే కొట్టేవారు. జనరల్ ఎలక్షన్లో అది అంత కుదరకపోవచ్చు. అయినా సరే ఎందుకు నమ్మాలి వీళ్ళని? అందరూ వాళ్ళ మనుషులే పెట్టుకున్నావు కదా నువ్వు, పైనుంచి కింద దాకానే. అన్ని మూలనే దూర్పేశారు వాళ్ళని. ఇవాళ కాదండి, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పారదర్శకంగా ఉంటుంది ఎవరు వాళ్ళది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు జాగ్రత్తగా ఇవన్నీ సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. ఇష్టమైనట్టు దూర్పేసుకోవడం కుదరదు. వాళ్ళు మాత్రం నీలం సంజయ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఏ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏకంగా దామోదరం సంజీవ్ గారు లాంటి వాళ్ళనే ఇలా ఆయన కార్యక్రమం కూడా ఉన్నాయి. ఆయన తలుచుకోవాలి వాళ్ళు దామోదరం సంజయ్ గారిని. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళనే దింపేశారు. వీళ్ళు సహించలేకపోయారు. వాళ్ళు తప్ప ఇంకోళ్ళు ఉండగా అన్ని ప్లేసులు వాళ్ళు పెట్టేశారు. అంటే ఒకనొకప్పుడు ఏమున్నాయి ఇవన్నీ ఎవరు కావాల్సినోడు ఉంటాడు పెట్టేసుకుంటామే అందులో. అలాగే దూరిపోయారు. అన్ని చోట్ల పెట్టారు, అన్ని డిపార్ట్మెంట్లో, చిన్న స్థాయిని పై స్థాయి వరకుని. ఏదో రూపంలో ఏదో టైంలో ఎవరో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు అయ్యండి, ఏవిఎస్ రెడ్డి నువ్వు ఒక ఆయన ఎలక్షన్ కమిషనర్ కింద పనిచేశాడు. తర్వాత ఇంకో రెడ్డి గారు ఈ ఏపీపీఎస్ఎస్సి ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇలాంటి వాటికి ఇచ్చేసారు. మొత్తం వాళ్ళు మనుషులు వేసేసుకున్నారు. వాళ్ళు అదే పని చేస్తారు. దొంగ ఓటర్లు ఇప్పుడు నమోదు చేస్తున్నారు. వాడి భయం భక్తి లేకుండా పోయిందంటే ఎన్ని వేల గుండెలు ఉండాలండి. అది పెద్ద నేరం కదా అది. చూడండి ఎంత బరి తెగించేస్తాడు. ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు, ఏమైంది? మళ్ళీ అతను గవర్నమెంట్ వస్తాడు, ఏదో రకంగా కాపాడేస్తారు.
ఆ పైన ఉన్న వాళ్ళ సహకారం దీనికి పైగానే ఎలక్షన్ కమిషన్, అటానమస్ బాడీలు, స్వయం ప్రతిపత్తి కలిగినవి ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థల్లో వాళ్ళందరూ తిరుపతి దేవస్థానానికి వచ్చారనుకోండి, వాళ్ళకి దేవుడి దర్శనం బ్రహ్మాండంగా చేయించారు, అంతగానే ఏం చేయరు. సాల్వ కప్పుతారు, మంచి ప్రసాదం ఇస్తారు, దానికి వీళ్ళకి ఏం కావాలంటే చేసి పెట్టేస్తారు. అంటే ఎవరన్నా చేస్తారు అలాగా, అదొక మార్గం అయిపోయింది. దానికి ధర్మారెడ్డి గారు నన్ను ఆయనకి అక్కడ ఏమాత్రం అర్హత లేకుండా పెట్టారు. చూసారా ఎంత నెట్వర్క్ అది. మిగతా వాళ్ళందరూ రాజకీయం, లెటర్లు రాస్తాం, కోర్టులకు వెళ్తాం, దొంగలడ్డ 6 నెలలకు కుక్కలు మరినట్టు చేస్తారు వాళ్ళు. అప్పుడెప్పుడో తిరుపతి ఉప ఎన్నికలో జరిగిన దానికి మొన్న ఇంచుమించు టైం అయిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా వైఫల్యం చెందారు పరిపాలన. 3 రాజధానులు అంటే ముదనష్టపు ఆలోచన చేసాడు, పని జరగలేదు. ప్రజల మధ్య చిచ్చు పెడదాం అనుకున్నారు. ఉన్న మనకు ఆల్రెడీ రాజధాని ఉంది అమరావతి, దాన్ని సర్వనాశనం చేశారు. మీరు 3 రాజధానులు అన్న దాంట్లో అమరావతి కూడా ఉంది కదా. ఉన్నప్పుడు మరి ఇంకా మీకు రాజధాని లేదని ఎలాగంటారు? అసలు సిగ్గు వేయట్లేదా మీకు మాట్లాడడానికి? సిగ్గు, శరం, బిడియం, మానవ మర్యాద ఏమీ లేదా? ఇంకా 10 ఏళ్ల పాటు ఏమని అడుగుతారు? అది ఏ హక్కు ఉంది మనకి? 10 ఏళ్ల పాటు అన్నారు, అయిపోయింది కదా టైం, రేపు జూన్ వస్తే అయిపోయినట్టే. వాళ్ళు ఇంకా అసలు మన రాజధానికి ఎప్పుడో తరలి వెళ్ళిపోయారు కదా. మన ఆస్తులన్నీ అప్పచెప్పేశారు కదా మీరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆస్తులు తేలలేదు లెక్క, వీళ్ళు వచ్చిన తర్వాత అప్పచెప్పేశారు వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో మరి మద్రాసు ఏం పాపం చేసింది? మద్రాసుని కూడా అడగచ్చు కదా. మనం ఒకప్పుడు మన మద్రాసులోనే ఉన్నాం కదా. పోనీ బెంగళూరు, చిత్తూరు ఘాట్లకి బెంగళూరు దగ్గరగా ఉంది కూడా, అది కూడా అడగచ్చు. 10 ఏళ్లలో ఒక 2-3 ఏళ్ళు అక్కడ ఉంటామండి, 2-3 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటాం, ఒక 2-3 ఏళ్ళు మద్రాసులో ఉంటాం. మన భువనేశ్వర్ దగ్గరగా ఉంది, ఒకప్పుడు బరంపురం అన్నీ మన దాంట్లో నుండి ఆంధ్రాలోనే. కాబట్టి అక్కడ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉంటామని అడగచ్చు కదా. ఇక పూర్తిగా కొట్లు ఇప్పేసుకుని సిగ్గు వదిలేస్తే అడగచ్చు అలాగా. అసలు ఆత్మగౌరవం లేదా? అసలు మనిజన్మ ఎత్తారు మీరు ఎవరినన్నా? మీ ప్రజలు ఎంత మ్యాండేట్ ఇచ్చి ఎంత పద్ధతిగా మీకు పరిపాలించమని అవకాశం ఇస్తే, ప్రజలతోటి భూములు ఇచ్చిన రైతులు ఏమైపోతారు? మీరు రాజధాని అని చెప్పిస్తే వాళ్ళు మేము వచ్చినారు ఇంతకన్నా బాగా చేస్తామని పశ్చిమ మోసం చేసి తిరిగి మళ్ళీ హైదరాబాద్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు? అంటే వాళ్ళ మధ్య ఎమోషన్ రెచ్చగొట్టడానిక? మీరు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోరు. ఎందుకంటే నాగార్జున సాగర్ మీద పోలీసు పదఘట్టనలు చూసిన తర్వాత కూడా ఎవరు రెచ్చిపోలేదు. ఎవరింటికి పంపించారు వాళ్ళని పంపించారు. కేసీఆర్ గారు, జగన్ గారు ఆడుతున్న కొమ్మక్కాయ ఆడుతున్న నాటకం, వీళ్ళ మంత్రాలు ఇంక పారో. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది, వాళ్ళ హవా ఎక్స్పైర్ అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళ అసలు స్వరూపం, వికృత స్వరూపం చూసేసారు జనం. ఏదో ఉద్ధరిస్తా. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాడు కాబట్టి అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ల పాటు చూసేశారు. చాలు బాబు నీకు దండం అనుకున్నారు. దొర చాలు దొర అని చెప్పారు కదా వాళ్ళు ఎలక్షన్ ముందు నినాదం. అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నాడు, రాజన్ రాజ్యం అని. రాజన్ రాజ్యం ఏంటి? అది ఏదైనా పెద్ద ధర్మం 4 పాదాల మీద నడిచిన రాజ్యమా? పచ్చినెత్తురు తాగిన రాజ్యం అది, ఊచకోత చేసిన రాజ్యం, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన రాజ్యం అది, కొడుక్కి లక్షల కోట్లు దోసిపెట్టేసిన రాజ్యం అది. అది ఎవడో కోరుకోడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ప్రేమ కంటే కూడా చంద్రబాబు గారి మీద ద్వేషాన్ని, తెలుగుదేశం పార్టీ మీద అక్కసుని విషప్రచారం చేసి, కులం మీద దాడి చేసి, వ్యక్తిగత ద్వేషాలు, ఈర్ష్య, అసూయలు ఇవన్నీ కలబెట్టి ఆయన కూర్చోబెట్టారు. ఆయన అనుకున్నంత చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పాడు, ఈయన వస్తే పోలవరం పడకేస్తుంది, రాజధాని అమరావతి ఆగిపోద్ది, అభివృద్ధి ఉండదు, పచ్చి దోపిడీ చేస్తాడు, మీ బతుకు మీది కాదు, మీ బతుకు మీరు బతకలేరు. అందంగా వంగి దండాలు పెట్టి చెప్పాడు. భోగాలం దాపురించినప్పుడు ఆప్తవాక్యము, అరుంధతి, దీప నిర్వాణ గంధము, వినరు కనరు మూర్ఖనరు. అంటే మన భోగాలం దాపురించింది కాబట్టి ఆయన ఎన్నుకున్నారు. ఆప్తవాక్యం మంచోడు చెప్తాడు, ఒరే బాబు అలాగ వెళ్ళకరా బాబు, అక్కడ అన్ని కష్టాలు ఉన్నాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, అందులోకి వెళ్ళకరా బాబు అని చెప్తే వినడం, వెళ్ళిపోతాడు, దెబ్బతింటాడు. అరుంధతిని పుణ్యం వస్తుందిరా చూడరా బాబు అని చెప్తే, నారాయణ అనుకో మనశాంతిగా ఉంటుంది చెప్తే వినండి, ఎవడన్నా చూడరు, అటుపక్క చూడమంటే చూడరు. దీప నిర్వాణ గంధం అంటే మంచి ఆవు నెయ్యితోటి మేలు రకం పత్తితో చేసిన ఒత్తి వెలిగించిన తర్వాత, కొండెక్కిన తర్వాత వచ్చే నుసి అన్నట్లతో కలిపిన దాన్ని గంధం అంటారు, దీప నిర్వాణ గంధం. దాన్ని ధరిస్తే సకల రోగాలు హరిస్తాయి, పుణ్యం లభిస్తుంది, అది ఆరోగ్యపరంగా కూడా మంచిది. నుదుటిని ధరించిన, వక్షస్థలం మీద ధరించిన దాన్ని రాసుకుంటే మంచి మేలు జరుగుద్ది. అది చచ్చినా చేయవు. అర్థమైందా? కాబట్టి
వీళ్ళు 10 సంవత్సరాలు అక్కడ ఉంటానన్నా అది అపహాస్యం పాలవుద్ది, ఆంధ్రులందరూ అవమానంతో తలంచుకోవాలి, మీ దొంగోట్లు, మీ దొంగ బుద్ధి, మీరు అలాగే ఉంటారు, మీరు చేసి దొంగతనాల్లో అన్ని పబ్లిక్గా చేస్తున్నారు, అది మాత్రం ఒప్పుకోవాలి. దొంగ ఓట్ల విషయంలో కానీ మా ఓట్లు వేరే ఉన్నారు అంటంలో కానీ ఇసుక మద్యం దోపిడీ కానీ ఏదైనా సరే వాళ్ళు ఓపెన్గా డెలిబరేట్గా బరి తెగించేస్తున్నారు. ప్రజలకు వాళ్ళు దాచుకోలేదేమని. కొంతమంది మాత్రం తోకలు, రెడ్డి అనేటువంటి తోక మాత్రం దాచుకుంటున్నారు అంతే, మిగతా అన్నీ ఓపెన్. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే దొంగ ఓట్లతోటి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేస్తున్నటువంటి దొంగ పనులన్నీ కూడా ఈ రోజున బయటపడతా ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రానికి 5 ఏళ్ళు చేయాల్సినటువంటి నష్టం అంతా చేసేసి ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టి సున్నితమైనటువంటి అంశాన్ని ప్రజల్లోకి తెచ్చి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఈ రోజున మళ్ళీ హైదరాబాద్ రాజధాని అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చారు అన్నటువంటి భావన అయితే కనుక పర్సమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.